హలో హాయ్ అండి. ఇవాళ మనం చికెన్ కర్రీ చేసుకుందామండి. గ్రేవీతో ఉంటుంది. ఫుల్ గ్రేవీ బాగుంటుంది. 1 kg చికెన్ అండి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పెట్టుకున్నానండి. ఆనియన్ అండి, ఒక ఆనియన్, టమాటా, ఆనియన్ మళ్ళీ కొంచెం పొయ్యి మీద కాల్చుకోవాలండి. 4 టమాటాలు, పెద్దవి అయితే 2-3 పెట్టుకోండి. చిన్నవి కాబట్టి నేను 4. ఒక ఆనియన్ ఏమో కాల్చుకున్నానండి, పెద్ద ఆనియన్. పుదీనా, కొత్తిమీర పౌడరు, కాజు, కొబ్బరి పొడి పేస్ట్ చేసుకోవాలండి. కొబ్బరి, కాజు కలిపి పేస్ట్ చేసుకోవాలి. కొంచెం గరం మసాలా అండి, గరం మసాలా అండి, ఇంట్లో చేసుకుంది. చెక్క, లవంగ, సాజీరా అన్నీ వేసుకొని ఇంట్లో చేసుకున్న గరం మసాలా. ఇప్పుడు మనం చికెన్ కర్రీ చేసుకుందామండి. కొంచెం పెరుగు కూడా అండి. పెరుగు మీరు మీ ఇష్టం అండి, ఎంత కావాలో చూసి వేసుకోండి, గ్రేవీగా పట్టి. ఆయిల్ అండి, ఆయిల్ దీంతో 2 వేసినానండి, 2 పావులు. ఈ ఆనియన్, టమాటా పేస్ట్ చేసుకోవాలండి. ఇది ఆనియన్, టమాటా పేస్ట్ చేసుకోవాలండి. 2 మిక్సీ చేసి పేస్ట్ చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. కొద్దిగా ఆనియన్ తొందరగా వేగిపోతుంది కదండి. చిటికెడు పసుపు వేసుకున్నాము. చికెన్ ఒక అరగంట మ్యారినేట్ చేసి పెట్టాలండి. ఇప్పుడు చికెన్ వేసుకుందామండి. పెరుగు వేసుకోవచ్చు, బటన్ మిల్క్ వేసుకుంటే కూడా బాగుంటుందండి. కొంచెం పెరుగు వేసుకుంటామండి ఇప్పుడే.
కొద్దిగా పెరుగు వేసుకుంటాం. బాగా మిక్సీ చేసి కొద్దిసేపు మూత పెట్టుకుందాము. వాటర్ అంతా ఇనికిపోవాలండి. అంత లోపల టమాటా ఆనియన్ పేస్ట్ చేసుకుందామండి. టమాటా ఆనియన్ పేస్ట్ వేసుకుందామండి. గ్రైండ్ చేసుకున్నది కాల్చిన టమాటా, ఒక ఆనియన్ గ్యాస్ మీద కాల్చుకొని మిక్సీ చేసుకున్న గ్రేవీ అండి. మిక్సీ చేసుకొని ఇది దీనిలోకి వేసుకోవాలండి. బాగుంటుందండి. ఆనియన్ టమాటా కాల్చి చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. ఇది కొంచెం మగ్గనియాలండి. కొంచెం పుదీనా వేసుకోవాలండి, ఒక 2 రెమ్మలు. ఇప్పుడు కాజు, నువ్వులు, పల్లీలు, కొబ్బరి డ్రై రోస్ట్ చేసుకొని వేసుకున్న గ్రేవీ అండి. ఇది పేస్ట్, డ్రై రోస్ట్ చేసుకున్న పేస్ట్ అండి. ఇది కొంచెం వాటర్ వేసి కొంచెం గరం మసాలా అండి. చెక్క, లవంగా అన్నీ వేసి మిక్సీ చేసిన పౌడర్ అండి. కొంచెం మిక్సీ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes. 1 kgకి ఒక 6-7 కాజులండి, ఒక 2 స్పూన్ల నువ్వులు, 2 స్పూన్ల కొబ్బరి, 2 స్పూన్ల పల్లీలండి. కొంచెం డ్రై రోస్ట్ చేసి చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. దీంతో 1/2 స్పూను ధనియాల పొడి అండి రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోయిందండి. బంద్ చేస్తాను. ఇవాళ తెలంగాణ స్టైల్ బగారా అన్నం వండుకుందామండి. బగారా రైస్. దీంతో 2 డబ్బాల బాస్మతి రైస్ తీసుకున్నానండి. నెయ్యి, పచ్చి మసాలా అండి, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నాను. ఇది సాజీరా, ఇలాచీ, పెద్ద ఇలాచీ ఒకటి, ఇది ఆకు, ఇది చెక్క, లవంగా పౌడర్ అండి, ఆనియన్ అండి కావాల్సినవి. 1/2 hour ముందు బాస్మతి రైస్ నానబెట్టుకోవాలండి. కడిగి నానబెట్టుకోవాలండి. ఎందుకంటే బాస్మతి రైస్ నానితే బాగా అవుతుందండి బగారా అన్నం. బగారా అన్నంకి దీంతో నెయ్యి వేసుకుందామండి. దీంతో 2 స్పూన్ల నెయ్యి అండి, కొంచెం ఆయిల్ అండి, కొద్దిగంత ఆయిల్. ఇప్పుడు ఒక పచ్చిమిరపకాయ అండి, నేను ఒక పచ్చిమిరపకాయ ఇందులో కొంచెమే వేసి గ్రైండ్ చేసిన అండి. ఒకటే పచ్చిమిరపకాయ వేసిన. ఇందులో కొన్ని ఆనియన్లు అండి, ఒక చిన్న ఆనియన్. బగారా రైస్కి ఆనియన్ బ్రౌనీ అయితే బాగుంటుందండి. కొంచెం నెయ్యి, నూనె వేసుకుంటే టేస్ట్ ఉంటుందండి బగారా అన్నంలోకి. ఇప్పుడు ఈ ఆకు వేద్దామండి. తర్వాత ఇది గరం మసాలా వేద్దామండి. చెక్క, లవంగా,
ఇలాచీ సాజీరా, ఇది చెక్క లవంగ పౌడర్ అండి. ఇవన్నీ వేసి కొంచెం పేస్ట్ చేద్దామండి. పచ్చి మసాలా పేస్ట్ అండి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఒక పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి టేస్ట్ ఉంటుందండి. పచ్చి మసాలా వేసుకుంటే బగారా రైస్కి బాగా టేస్ట్ ఉంటుందండి. కొంచెం బిర్యానీ మసాలా ఇప్పుడు ఆనియన్ కొంచెం లైట్ బ్రౌన్ రావాలండి. నేను కొంత నా చాయిస్తోని వాటర్ పోస్తాను, మీ ఇష్టం అండి. దీంట్లో 2 గిన్నెల వాటర్ పోసుకోవాలండి. మసాలా నూనెలో బాగా వేగాలండి, అప్పుడు స్మెల్ బాగా వస్తుందండి. దీంతో 2 గిన్నెల వాటర్ పోసుకోవాలండి. హాఫ్ కేజీ రైస్కి. బాస్మతి కదండి. సాల్ట్ కొద్దిగా వేసుకోవాలండి. ఇంత మీ ఇష్టం అండి, సాల్ట్ మీ చాయిస్. నేను కొంచెం వేసాను. ఇప్పుడు ఎసరు వచ్చేసిందండి. బాస్మతి రైస్ వేసేసుకుందాం. సాల్ట్ ముందే వేసుకున్నాం కదండి. కొంచెం మెల్లిగా కలిపేసి మూత పెట్టేసుకుందాం. వేడి బగారా రైస్ రెడీ అయిందండి. చూడండి ఎంత ఎమ్మెగా అన్నీ ఫ్రెష్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా అవన్నీ అప్పటికప్పుడు దంచి వేసుకోవాలండి. సర్వ్ చేసుకోవాలండి, అంతే. రెడీ అండి. వేడి తెలంగాణ స్పెషల్ బగారా రైస్ చికెన్ కర్రీ. తెలంగాణ స్పెషల్ బగారా రైస్ చికెన్ కర్రీ రెడీ అండి. గ్రేవీతో ట్రై చేసి కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.